మీ పిల్లలు ఎలా ఉంటున్నారు? వాళ్ళ వేషాలు ఎలా ఉంటున్నాయి? కొంతమంది చదువులే సంధ్య లేదు, ఐటీ పీటీలో ఉంటారు. ఐటీ అంటే ఇంట్లో తిరగడం, పీటీ అంటే బయట తిరగడం, ఇదే పెత్తనాలు వాళ్ళకి. వాళ్ళ గురించి కూడా దేవుడు ఇక్కడ రాసి పెట్టున్నాడు. మీ పిల్లల గురించి చూడండి ఒకసారి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. ఈ పత్రిక రాసింది పౌలు గారు. ఆయన తెస్సలోనికీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పత్రాడు, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. మన పిల్లల కటింగ్లు ఎలా ఉన్నాయి? వాడు ఎవరినో ఒక హీరోని చూసి ఫాలో అవుతాడు. నీ హీరో ఎవడో? నీ హీరో యేసు. ఎవడన్నా విరాట్ కోహ్లీ ఎలా కొట్టించుకున్నాడు కటింగ్, వాడి కటింగ్ అట్లా ఉంటుంది. వెనకాల తోక, ఈ పక్క మొత్తం 3 గీతలు 4 గీతలు. ఇదా కటింగ్? తెలుసుకోవాలి. మన పిల్లలు మనమే సరిగ్గా సక్రమంగా పెట్టుకోవాలి. మంచి బట్టలు పుట్టినరోజు కానీ క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ కొనిస్తారు. ఆ మోకాళ్ళ దగ్గర ఎలికలు కొడతాయో తెలియదు, లేకపోతే చెంపాలు చింపుతాయో తెలియదు. ఆ చినిగిపోయిన బట్టలు. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఇస్తారు, వీడియో గేములు, వాడి ఇష్టం. ఇక్కడెక్కడే ఉంటాడు, వాడు ఏం చేస్తాడో తెలియదు. వినే కొట్రా, కాలురా, అదిరా ఇదిరా ఇడిడే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటాడు గేమ్ ఆడేటప్పుడు. పిల్లలు సెల్ ఫోన్ అసభ్యకరమైన చూస్తున్నారు. దేవుడికి దూరం అయిపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖ పెడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతున్నాడు. సాతాను గాడు పట్టుకుంటాడు మన పిల్లల్ని. తెలుసుకోవాలి. ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? మనం భక్తిలోనే ఉంటాయి కదా, మన పిల్లల భక్తిలో ఉంటారు. మనమే పిల్లల ముందు అమ్మ బూతులు తిట్టుకుంటాం ఇంట్లో భార్య భర్తలతోటి. ఇంకా పిల్లలు లేకుండా ఎలా ఉంటారు? తెలుసుకోవాలి. రోజులు సరిగ్గా లేవు, ఏ రోజు చివరి రోజు తెలియదు. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు అని వాక్యం సెలవిస్తుంది. మీ పిల్లలకి కీడు చేయడానికే తెలుసంట, మేలు చేయడానికి అసలు బుద్ధే లేదంట. వాక్యం సెలవిస్తుంది. మీ పిల్లల బుద్ధి కలిగిన వాళ్ళు అయితే ఈరోజు మీ దగ్గర ఉండాలి. అందరూ ఏ గాలికి తిరుగుతున్నారు? మీ గాలిళ్ళు. పిల్లల్ని కన్నారు, సరిగ్గా వాళ్ళని పోషించుకోవాలిగా, చిన్నప్పటి నుంచే కంట్రోల్లో పెట్టుకోవాలిగా. ఎందుకు విచ్చలవిడిగా తిరుగుతున్నారు? ఒకవాడు స్టైల్గా బండి మీద పెద్ద సిలువేస్తాడు, వాడికి మంచి బైబిల్లో ఉండే మంచి ప్రవక్త పేరు పెడతారు. ఆడికి పోయి సిగ్గు లేకుండా సిగరెట్లు తాగుతాడు.